ఈ దీపావళికి థియేటర్లో ధమాకా ఎవరిది? మరీ చిన్న సినిమాలు కావు, అలా అని మరీ పెద్ద సినిమాలు కావు. పండగ రేసులో ఏకంగా 4 సినిమాలు. మరి దివాళీ రేసులో పేలే ధమాకా ఏది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దీపావళి పండుగ సందర్భంగా సినీ లవర్స్ని ఎంటర్టైన్ చేయడానికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి మొదలైంది. థియేటర్లలో నవ్వులు అండ్ రొమాన్స్, ముక్కోనపు ప్రేమ కథలతో కూడినటువంటి సినిమాలు ఈ వారం రిలీజ్కి రెడీ అయ్యాయి. ఈసారి థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా డిఫరెంట్ స్టోరీస్తో కూడినటువంటి చిన్న సినిమాలని కాదు కానీ బట్ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అక్టోబర్ 16 నుంచి వరుసగా రిలీజ్ అవుతున్నటువంటి 4 డిఫరెంట్ మూవీస్ ఫ్యాన్స్ను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. దీపావళి ధమాకా అంటూ ఆడియన్స్కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా కూడా ఉన్నాయి. కమెడియన్గా అండ్ హీరోగా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ప్రియదర్శి పులికొండ మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నటువంటి పక్కా కామెడీ ఎంటర్టైనర్ మిత్రమండలి. విజయేంద్రేష్ డైరెక్ట్ చేయబోతున్నటువంటి ఈ మూవీలో ప్రియదర్శితో పాటు విష్ణు ఓయ్ అండ్ రాగ్ మయూర్, నిహారిక ఎన్ఎం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తున్నారు. అయితే సినిమా పేరుకు తగ్గట్టే నలుగురు ప్రాణ స్నేహితుల మధ్య ఉండేటువంటి సరదా సంభాషణలు అండ్ అల్లరి మరియు అనుబంధాల చుట్టూ కదలుకుంది. అయితే ఈ సినిమా గురించి ప్రియదర్శి మాట్లాడుతూ, ప్రాణమిత్రులు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే ఎలాంటి స్వచ్ఛమైనటువంటి ఫీలింగ్ కలుగుతుందో అంతకు మించినటువంటి ఆనందాన్ని ఈ సినిమా ఆడియన్స్కి పంచుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇది కేవలం కామెడీ కాదు అండ్ స్నేహబంధంలో ఉండేటువంటి మధురానుభూతి అని కూడా మాట్లాడారు. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఇక దీపావళి హడావుడిని ముందుగానే ఈ సినిమా నవ్వుల రూపంలో ఆడియన్స్కి అందించబోతుంది. ఇక డీజే టిల్లుతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి రొమాంటిక్ డ్రామా తెలుసు కదా. ఈ సినిమాకు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్గా పరిచయం అవుతుంది. సిద్ధు సరసన స్టార్ హీరోయిన్లుగా రాశికన్నా అండ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్స్గా యాక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 17న ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. ఇది ఒక క్లాసిక్ ముక్కోనపు ప్రేమ కథగా రాబోతుందన్నమాట. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినప్పటికీ ఇందులో క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ చాలా డెప్త్గా ఉంటుంటాయట. ప్రేమ, త్యాగం, బాధ వంటి ఎమోషన్స్ యంగ్ ఆడియన్స్ హృదయాలను ఖచ్చితంగా తాకుతాయని చెప్తుంది డైరెక్టర్ నీరజ. ఫ్యాషన్ డిజైనర్గా ఎంతో అనుభవం ఉన్నటువంటి నీరజ ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి విధానంపై సినీ వర్గాల్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ వంటి సినిమాలతో తెలుగులోనూ బలమైనటువంటి ఫ్యాన్స్ను సంపాదించుకున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి ఒక కొత్త మూవీ డ్యూడ్. ఈ మూవీలో ప్రదీప్ జోడిగా మమితా బైజు యాక్ట్ చేస్తుండగా సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ అండ్ నేహా శెట్టి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీ మెయిన్గా కామెడీ మరియు బలమైనటువంటి ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందట. అండ్ ఈ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ అవునుంది. యూత్ను ఆకట్టుకునేటువంటి అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించేటువంటి ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే తెలుగులోనూ ఒకే రోజు రిలీజ్ అవుతున్నటువంటి ఈ డబ్బింగ్ మూవీ దీపావళికి తమ క్రేజ్ను నిలబెట్టుకోవాలని డెఫినెట్గా చూస్తూనే ఉంది. ఇక రొమాంటిక్ కామెడీ సినిమాలతో ఆడియన్స్కు దగ్గరైన మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంప్. యుక్తి తెరజ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక ఈ మూవీలో సీనియర్ యాక్టర్ నరేష్ అండ్ సాయి కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. జైన్స్ నాని డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీ కిరణ్ అబ్బవరం మార్క్ రొమాంటిక్ కామెడీతో దీపావళి వారంతాన్ని మరింత రంగులమయం చేయనుందని కూడా మూవీ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఇక ఈ మూవీ అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ మూవీ ఉండబోతుందని కూడా మూవీ టీం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇక వరుస రిలీజుల్లో ఏ సినిమా ఆడియన్స్ మెప్పిస్తుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి. ఎందుకంటే 4 సినిమాలు కూడా కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీస్ అండ్ డిఫరెంట్ హీరోస్ అండ్ డిఫరెంట్ హీరోయిన్స్ అండ్ కంప్లీట్గా జోనర్స్ కూడా పర్టికులర్గా చాలా వేరే. బట్ ఇవన్నీ కూడా ఒక్క దీపావళి బరిలోనే దాదాపు 4 సినిమాలు, అది కూడా సేమ్ మీడియం బడ్జెట్ రేంజ్ సినిమాలు. అలా అని చిన్నవి కాదు, పెద్దవి కాదు. బట్ ఈ అన్ని సినిమాలలో మరి ఏ సినిమా విజయం సాధిస్తుందో అండ్ దీపావళికి ఏ సినిమా ధమాకా పేలుతుందో చూడాలంటే డెఫినెట్గా ఇంకొక 2-3 రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.